హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్. బీహార్లో రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఓటు అధికార యాత్ర కానీ, లేదంటే రేవంత్ రెడ్డి గారిని, అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారిని పిలిచి అక్కడ చేసినటువంటి హడావుడి మొత్తం వృధా ప్రయాసాన్ని మనం చెప్పుకోవచ్చు. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, టైమ్స్ నౌ జేవీసీ సంస్థలో సర్వేలు అయితే రిలీజ్ చేసినాయి. ఆ సర్వే ప్రకారం చెప్పింది ఏంటంటే, మళ్ళీ అక్కడ ఎన్డీఏనే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. అంటే ఎన్డీఏ అభ్యర్థే మళ్ళీ ముఖ్యమంత్రి అవబోతున్నాడు. సుమారు ఎన్డీఏ కూటమికి 136 సీట్లు రాబోతున్నాయంట. 136 సీట్లు వచ్చినాయి అంటే 122 సీట్లు వస్తే చాలు సీఎం అయినట్టే కదా. మొత్తం 243 సీట్లు ఉన్నాయి బీహార్ రాష్ట్రం. 136 సీట్లు ఎన్డీఏకి వస్తాయంట. అయితే రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఈ ప్రయోగాలు ఏదైతే ఉన్నాయో అది పూర్తిగా ఫెయిల్ అయ్యారని చెప్పుకోవచ్చు. సాధారణంగా ఎలక్షన్ ముందు ఏ పార్టీ నాయకులైనా చెప్పేది ఏంటంటే, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సౌకర్యాలు ఏంటి, ఏమి లేవు, ఏమి కావాలి, రోడ్లు వేయాలా, కంపెనీలు లేవాలా, ఉద్యోగాలు ఇప్పించాలా, డెవలప్మెంట్ చేయాలా, ఇటువంటి విషయాలు ఏదైనా మాట్లాడినట్టయితే కొంతవరకు ప్రజల్లో ఏదైనా కొంచెం పాజిటివ్గా ఆలోచన ఉండేది ఈ ఇండియా కూటమి మీద. అట్లా కాకుండా వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఓట్ చోరీ జరిగింది, ఓట్లు దోచేశారు, మిమ్మల్ని మోసం చేశారు, మీ ఓట్లు కాపాడుకోండి, ఇదే ధోరణి వల్ల ఏమన్నా కొంచెం జనాల్లో ఇండియా కూటమి మీద ఈ నెగిటివ్ థాట్ ఉందేమో అని అనుకునే పరిస్థితి ఉంది అక్కడ. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అను, అలాగే మహాగఠబంధన్ అని చెప్పి ఒక పార్టీ ఉంది. ఇది మన లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకున్నారు ఆయన. ఆ పార్టీ అను ఈ నేషనల్ కాంగ్రెస్ కలిపి పోటీ చేస్తే ఎంత వస్తాయో తెలియదులే, కానీ చాలా తక్కువ సీట్లు వస్తున్నట్టు కూడా సమాచారం. 75 వరకు రావచ్చు అలా చెప్తున్నాయి. ఒక 75 సీట్ల వరకు రావచ్చు అని. అయితే ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఎంతమందిని పోగేసుకుని వెళ్ళినా బీహార్లో ఉన్నటువంటి ఓటర్లను మెప్పించలేకపోయారని చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పార్టీలు రాహుల్ గాంధీతో కలిసేపాటికి ఆ జనాలకు కూడా నేషనల్ కాంగ్రెస్లో కలిశారు కాబట్టి ఆ పార్టీకి ఓటు వేయటం అవసరమా అనే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు విడిగా పోటీ చేద్దామా అంటే అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టే పరిస్థితి అయితే లేదు. అయితే ఇప్పుడు టైమ్స్ నౌ అలాగే జేవీసీ ప్రీపోల్ సర్వేలు చెప్పేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ జనాలందరూ కూడా ఎన్డీఏ పార్టీ వైపే ఉన్నారు, ఎన్డీఏ పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. అసలు బీహార్లో ఎన్డీఏ పార్టీ గెలుస్తుందా అంటే, గతంలో ఉన్నటువంటి బీహార్ ముఖ్యమంత్రి కూడా ఇండియా కూటమి తరపున గెలిచి మళ్ళీ ఆయన ఎన్డీఏ కూటమిలోకి వచ్చారు. మరి ఇప్పుడు మళ్ళీ ఆయనే గెలిచే అవకాశం ఉందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు బీహార్లో ఏ పార్టీకి గెలిచే అవకాశం ఉందనేది మీ ఐడియా ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.